Myself, Praveen, working as a lecturer in Commerce Department, CRD College for Women. Now, I am going to the subject sales promotion. The topic is objectives and functions of personal selling. Unit 2. Now, I am going to the topic personal selling. What is personal selling? What are its objectives? వ్యక్తిగత అమ్మకం అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమిటి? పర్సనల్ సెల్లింగ్ ఇన్వాల్వ్స్ ఓరల్ ప్రజెంటేషన్ ఇన్ కాన్వర్జేషన్ విత్ వన్ ఆర్ మోర్ ప్రాస్పెక్టివ్ బయర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ సేల్స్. మనకి ఇక్కడ పర్సనల్ సెల్లింగ్ అంటే వ్యక్తిగత అమ్మకం, అంటే పర్సన్ టు పర్సన్ వస్తువులను అమ్మటం అనమాట. ఇంటింటికి వెళ్ళి వస్తువులను అమ్ముతూ ఉంటారు మనకు బయట, మీకు తెలిసే ఉంటుంది. ఆ వస్తువులను అమ్మటాన్ని మనం పర్సనల్ సెల్లింగ్ అంటాం. ఇక్కడ ఏంటంటే పర్సనల్ సెల్లింగ్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులతో మౌఖిక సంభాషణ కలిగి ఉండడం అనమాట పర్సనల్ సెల్లింగ్ అంటే. పర్సనల్ సెల్లింగ్ ఈజ్ ద ఓరల్ ప్రజెంటేషన్ ఇన్ కాన్వర్జేషన్ విత్ one or more prospective buyers for the purpose of making sales. And then next definition. Personal selling has been defined by American Marketing Association as oral presentation in conversation with one or more prospective purchasers for the purpose of making sales. మనకి ఇక్కడ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ ఏఎస్ఓ అంటాం దీన్ని. ఏఎంఏ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్. ఈ ఏఎంఏ అనేది ఏంటంటే ఇది కూడా పర్సనల్ సెల్లింగ్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులతో మౌఖికంగా సంభాషించి వస్తువులను అమ్మే ప్రక్రియనే పర్సనల్ సెల్లింగ్ అని అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ ఏఎంఏ అనేది కూడా అదే నిర్వచనాన్ని ఇచ్చిందనమాట. అండ్ ద నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్. ఈ వ్యక్తిగత అమ్మకాల యొక్క లక్షణాలు ఏంటి అనేది చూస్తే ఫస్ట్ది టూ-వే ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్. పర్సనల్ సెల్లింగ్ ఈజ్ ద టూ-వే ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ బయర్స్ అండ్ ఏ సెల్లర్స్ designed to influence the buyer's purchase decision. ఎగ్జాంపుల్ ఫేస్ టు ఫేస్, వీడియో, టెలికాన్ఫరెన్సింగ్, టెలిఫోను, ఇంటర్నెట్, ఇలా అనమాట. ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది ఎప్పుడు కూడా టూ వే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. బయ్యర్కి సెల్లర్కి మధ్య టూ వే కమ్యూనికేషన్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇది ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్తో జరిగే ప్రాసెస్ కాదు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉందనుకోండి, దట్ ఈజ్ వన్ వే కమ్యూనికేషన్. ఇది పర్సనల్ సెల్లింగ్ అనేది ఏంటంటే ఇక్కడ బయ్యరు సెల్లరు ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద టూ వే కమ్యూనికేషన్ ప్రాసెస్. ఏదర్ ఫేస్ టు ఫేస్ కానీ, లేదా వీడియో టెలికాన్ఫరెన్సింగ్ కానీ, లేదా టెలిఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ, లేదా మెసేజెస్ కానీ, ఇలాగ టూ వే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్సనల్ సెల్లింగ్ అంటాం. ఇది ఒక ఫీచర్ అనమాట. పర్సనల్ సెల్లింగ్ యొక్క లక్షణాల్లో ఇది ఒక లక్షణం, టూ వే ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ అని. అండ్ దెన్ నెక్స్ట్ రిలేషన్షిప్. పర్సనల్ సెల్లింగ్ మే లీడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ లైక్ ఏ డీప్ పర్సనల్ ఫ్రెండ్షిప్. ఈ రిలేషన్షిప్ వ్యక్తిగత అమ్మకాల ద్వారా మనకి ఒక్కోసారి ఏంటంటే వ్యక్తిగత స్నేహం అలాంటివన్నీ కూడా ఏర్పడి అవి మంచి మన సంబంధాలకు దారి తీయొచ్చు అనమాట. ఈ వ్యక్తిగత అమ్మకాల ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళ మీద మనకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉందనుకోండి, అప్పుడు అది పర్సనల్గా వాళ్ళ ఫ్రెండ్షిప్కి దారి తీయవచ్చు. ఒక్కోసారి పర్సనల్ సెల్లింగ్ అనేది మనం ఆ పర్సన్ చెప్పే విధానం అంతా నచ్చింది అనుకోండి, వస్తువులను అమ్మే వ్యక్తి ఎవరైతే సెల్లర్ ఉన్నాడో అతని యొక్క యాటిట్యూడు, బిహేవియరు మనకు అన్నీ నచ్చితే అది ఈ రిలేషన్షిప్ వల్ల మనకి ఫ్రెండ్షిప్గా ఏర్పడే అవకాశం అనేది కూడా ఉంది ఇక్కడ.
అది కూడా వన్ టైప్ ఆఫ్ ఫీచర్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఫీచర్ రెస్పాన్స్. పర్సనల్ సెల్లింగ్ యూజువల్లీ మేక్స్ ద ప్రాస్పెక్ట్స్ ఫీల్ ఏ సార్ట్ ఆఫ్ పెక్యులర్ ఆబ్లిగేషన్ ఫర్ హ్యావింగ్ లిసన్ టు సేల్స్ టాక్. ఇక్కడ ఏంటంటే ఒక ఈ అమ్మకాల చర్చ విన్నందుకు ఏంటంటే అది ఒక రకమైనటువంటి బాధ్యతగా భావిస్తారనమాట. అది వన్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు ఇక్కడ. ఎవరైతే బయ్యర్ ఉన్నాడో అతను, అలాగే ఎవరైతే సెల్లర్ ఉన్నాడో ఆ సెల్లర్ కూడా, ఇద్దరు కూడా ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతారనమాట ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. The ultimate goal of personal selling is mutual satisfaction of the interests of both the salesman and prospect. ఇక్కడ ఒక రకమైనటువంటి సంతృప్తి ఈ పర్సనల్ సెల్లింగ్ ఫీచర్స్లో వన్ టైప్ ఆఫ్ ఫీచర్ ఇది. ఇక్కడ ఈ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఎవరెవరి మధ్య, సేల్స్ మ్యాన్ అలాగే ఎవరైతే బయ్యర్ ఉన్నాడో వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. వస్తువు కొన్నా లేదా కొనకపోయినా మనం ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది అనేటటువంటి సాటిస్ఫాక్షను బయ్యర్కి ఉంటుంది. అలాగే నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను బయ్యర్కి అనేటటువంటి సాటిస్ఫాక్షను సెల్లర్కి ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటంటే పర్సనల్ సెల్లింగ్ ఈజ్ ఏ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బోత్ సేల్స్ మ్యాన్ అండ్ ప్రాస్పెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్. There are certain products which require a demonstration for the purpose of explaining their use, manner of their handling, and the precautions required in using them. This product demonstration necessitates personal selling, as no media cannot undertake this work. ఇక్కడ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఇక్కడ పర్సనల్ సెల్లింగ్లో. అంటే వస్తువుని డెమో చూపించడం. మనకి బయట మన ఇంటింటికి కొంతమంది వ్యక్తులు తిరిగి పర్సనల్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని వస్తువులను తీసుకొచ్చి వాటిని మనకి డెమాన్స్ట్రేషన్ అనేది చూపిస్తారనమాట. అందులో ఏమేమి చెప్తారంటే హౌ ద ప్రోడక్ట్ ఈజ్ యూజ్ అండ్ హౌ దే ఆర్ హ్యాండిలింగ్ అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ రిక్వైర్డ్ ఇన్ యూజింగ్ దెమ్. ఇలాంటివన్నీ కొన్ని డెమాన్స్ట్రేషన్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు. ఇలాంటి డెమాన్స్ట్రేషన్స్ అని మనకి ఎలాంటి మీడియాలో కూడా ఇలాంటివి ఉండవు. ఓన్లీ పర్సనల్ సెల్లింగ్ ద్వారానే ఇలాంటి డెమాన్స్ట్రేషన్ అనేది మనకి సాధ్యం అనమాట. వస్తువుని మనం డైరెక్ట్గా చూసి మన వస్తువును డెమో చూసి కొనుక్కోగలిగేది ఓన్లీ పర్సనల్ సెల్లింగ్లోనే ఉంటుందన్నమాట ఇలాంటి అవకాశం మనకి. అండ్ దెన్ నెక్స్ట్ illiterate prospects. Salesmen are needed to approach illiterate prospects who would explain the usefulness of the products to them in a convincing style. ఇక్కడ ఈ ఇల్లిటరేట్ ప్రాస్పెక్ట్స్, నిరక్షరాస్యులకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి పర్సనల్ సెల్లింగ్లో. కొంతమంది నిరక్షరాస్యులు ఈ సేల్స్ మ్యాన్ అనేవాళ్ళు అవసరం. వారి ఉత్పత్తుల యొక్క ఉపయోగాన్ని వారికి నమ్మకమైన సేల్లో వివరిస్తారనమాట. అంటే కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళు చదువు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వస్తువు గురించి సరైనటువంటి అవగాహన అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ సేల్స్ మ్యాన్ ఉన్నారో ఈ పర్సనల్ సెల్లింగ్ ద్వారా వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక నమ్మకం కలిగించి అలాంటి కన్విన్సింగ్ స్టైల్లో వాళ్ళు వస్తువు గురించి వాళ్ళకి వివరిస్తారనమాట ఇక్కడ. అండ్ దెన్ ఫీచర్స్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్లో నెక్స్ట్ ది ట్రెడిషనల్ నెసెసిటీ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్. There are certain products where advertisement is not usually done due to technical or specialized nature of the product or due to traditions. Example, medicines, industrial goods. In case of such products, personal selling is necessary. ఇక్కడ మనకి కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్లో
మనకి ఓన్లీ పర్సనల్ సెల్లింగ్ ద్వారానే ఆ వస్తువుల్ని అమ్మటం అనేది మనకి సాధ్యం అవుతుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ కానీ, ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ పర్సనల్ సెల్లింగ్ ద్వారానే మనం ఆ వస్తువుల్ని అమ్మగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు వీక్లీ వన్స్ డాక్టర్స్ని మీట్ అయ్యి వాళ్ళ యొక్క మెడిసిన్స్ని లేటెస్ట్గా వచ్చినటువంటి మెడిసిన్స్ని డాక్టర్స్కి చూపించి దాని యొక్క యూజెస్ ఏంటి అనేవి వివరించి వాటిని పర్సనల్గా తిరిగి అమ్ముతారనమాట. అలాగే ఇండస్ట్రియల్ గూడ్స్ ఉన్నాయి అనుకోండి, మనకి కన్జ్యూమర్ గూడ్స్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాటిని అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. కానీ ఇండస్ట్రియల్ గూడ్స్ని మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేయలేం. అది పర్సనల్ సెల్లింగ్ ద్వారా మాత్రమే మనం అలాంటి వస్తువుల్ని మనం అమ్మగలం అనమాట. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేది కుదరదు. దానివల్ల ఇక్కడ పర్సనల్ సెల్లింగ్ అనేది నెససరీ అనమాట, కంపల్సరీగా ఉండాలి. కొన్ని ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అలాంటి వాటికి పర్సనల్ సెల్లింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నోవేషన్స్ దట్ ఈస్ ఎంటైర్లీ న్యూ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ by a producer. Salesmen are appointed by the producer to publicity such new products to prepare a base for demand creation. ఒక్కోసారి మార్కెట్లోకి ప్రొడ్యూసరు లేదా మ్యానుఫ్యాక్చరు న్యూ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అలా న్యూ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కస్టమర్స్కి అవేర్నెస్ అనేది ఉండదు. అలాంటి టైంలో మనం సేల్స్మెన్ని అపాయింట్ చేసుకుని మన ఆ వస్తువులకి పబ్లిసిటీ ఇచ్చి ఆ వస్తువులకి మార్కెట్లో డిమాండ్ అనేది క్రియేట్ చేయడానికి మనకు పర్సనల్ సెల్లింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్, సోర్స్ ఆఫ్ మార్కెటింగ్ డేటా. ద సేల్స్మెన్, బికాస్ ఆఫ్ దేర్ ఇంటరాక్షన్ with customers, are able to provide valuable data to the manufacturer about market trends, customer preferences, degree of market competition, etc., which are utilized for marketing research purpose. ఇక్కడ ఈ సేల్స్ మ్యాన్ అనేవాళ్ళు రెగ్యులర్గా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది కానీ, లేదా కస్టమర్ ఎలాంటి వస్తువుల్ని ఇష్టపడుతున్నాడు, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే మార్కెట్ కాంపిటీషన్ అనేది ఎలా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరర్కి ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి కస్టమర్స్ ఎలాంటి వస్తువుని కోరుకుంటున్నారు, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానివల్ల మార్కెట్ రీసెర్చ్కి మనకి ఇది బాగా యూటిలైజ్ అవుతుంది అనమాట. పర్సనల్ సెల్లింగ్ అనేది మార్కెట్ రీసెర్చ్ చేయడానికి బాగా యూటిలైజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్, రిమూవల్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్. ఏ మ్యానుఫ్యాక్చరర్ త్రూ సేల్స్మెన్షిప్ కెన్ ప్లాన్ టు రిమూవ్ మిస్కన్సెప్షన్స్ ఫ్రమ్ ద మైండ్స్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్స్ కాజ్డ్ by competitive advertising, by making them available true facts and merits of his products through his own salesmen. అలాగే ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి అలాగే సేల్స్ మ్యాన్కి మధ్య ఉండేటటువంటి కొన్ని మిస్కన్సెప్షన్స్ని తొలగించడానికి ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే కాంపిటేటివ్ అడ్వర్టైజింగ్ వీటి వల్ల కొన్ని మిస్కన్సెప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటివి లేకుండా మ్యానుఫ్యాక్చరర్కి అలాగే సేల్స్ మ్యాన్కి అలాంటి మిస్కన్సెప్షన్ తొలగించడానికి ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్. ఈ వ్యక్తిగత అమ్మకాల యొక్క విధులు ఏంటి? ఫస్ట్ వన్, సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు న్యూ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొత్త వాళ్ళకి అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తువుల్ని అమ్మటం దీని యొక్క విధి, పర్సనల్ సెల్లింగ్ యొక్క విధి. అండ్ దెన్ నెక్స్ట్, టు కన్విన్స్ ద కస్టమర్స్ అబౌట్ ద క్వాలిటీ అండ్ యూజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ బై డెమాన్స్ట్రేషన్ అండ్ బై రిమూవింగ్ ద డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఆఫ్ ద కస్టమర్స్ అబౌట్ ద ప్రోడక్ట్స్. అలాగే కస్టమర్స్కి వస్తువు యొక్క క్వాలిటీ ఎలా ఉంది,
అలాగే వస్తువుని డెమో ఇవ్వటం, అలాగే వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని డౌట్స్ని కానీ కన్ఫ్యూజన్స్ని కానీ అలాంటి వాటిని తొలగించడానికి ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది యూజ్ అవుతుంది. కస్టమర్స్లో ఉండేటటువంటి డౌట్స్ని తొలగించడానికి ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్, టు అడ్వైజ్ ద కస్టమర్స్ ఆన్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అలాగే ఈ కస్టమర్స్కి వస్తువుని యూజ్ చేసేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్, ఇబ్బందులు ఏంటి అలాంటివన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. పర్సనల్ సెల్ ఎవరైతే ఈ సేల్స్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు వస్తువులో యూజ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్, టు ఇన్స్ట్రక్ట్ ద కస్టమర్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద ప్రోడక్ట్. అలాగే ఆ వస్తువుని ఎలా యూజ్ చేయాలి, మనం ఆ వస్తువు అనేది బెటర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత రిపేర్స్ రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ప్రోడక్ట్లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆ వస్తువుని ఈజీగా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కస్టమర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ దెన్ నెక్స్ట్, టు మెయింటైన్ ద రికార్డ్ ఆఫ్ సేల్స్ అండ్ టు ప్రొవైడ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ టు కస్టమర్స్. అలాగే ప్రోడక్ట్ యొక్క ఆ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వస్తువులో ఏదైనా రిపేర్స్ అలాంటివి వస్తే ఆ సేల్స్ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కస్టమర్స్కి చెప్పడం అన్నమాట. అండ్ దెన్ టు ప్రిపేర్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. అలాగే ఈ ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈ పర్సనల్ సెల్లింగ్ యొక్క ముఖ్యమైన విధుల్లో అదొక ఇంపార్టెంట్ విధి అనమాట. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే కొంచెం ఎక్కువ టైం, అలా షార్ట్ టర్మ్ అంటే కొంచెం తక్కువ టైం. మన మార్కెటింగ్ ప్రోగ్రామ్ అనేది లాంగ్ టర్మ్ పెట్టుకోవాలా లేదంటే షార్ట్ టర్మ్ పెట్టుకోవాలా అనేది కూడా ఈ పర్సనల్ సెల్లింగ్ యొక్క ముఖ్యమైనటువంటి విధుల్లో ఇంపార్టెంట్ అనమాట అది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.